నమస్తే. మీరు వేసిన ఓటు నిజంగా మీరు అనుకున్న దానికే పడిందా లేదా దారి తప్పిందా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అది కూడా ఒక పక్క హర్యానా ఫలితాల షాక్, మరో పక్క రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓటు చోరీ ఆరోపణలు. బీహార్ నుండి తెలంగాణ వరకు, ఢిల్లీ వీధుల వెంట ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు ఇప్పుడు ఒకటే చర్చ. అదే రాజ్యాంగ సంస్థలు నిద్రపోతున్నాయా లేక అధికారానికే తలుగ్గాయా? ప్రతిపక్షాలు ఎందుకు రోడ్లెక్కాయి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైననే ఈ అభిశంసన ఇంపీచ్మెంట్ అస్త్రం అనేది ఎందుకు సిద్ధమవుతుంది? ఈ 5 నిమిషాల రాజకీయాల స్టోరీ గురించి, మీ యొక్క హక్కు గురించి, మన ప్రజాస్వామ్యంలో భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఇది దరిద్రం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం. ఏమనుకుంటున్నారసలు మీరంతా? ఇది ఏదో చిన్న ఆరోపణ అనుకుంటున్నారా? కాదు, ఇది మన జనం నమ్మకం మీద పడిన పెద్ద దెబ్బ. చూడండి, మొన్న హర్యానాలో ఏం జరిగిందో చూశారు కదా. అసలు దేశమంతా నివ్వెరపోయింది. సర్వేలు ఒకటి చెప్తే ఫలితాలు మరొకటి వచ్చాయి. ఇది మ్యాజిక్కా లేక పచ్చి మోసమా? సరిగ్గా అక్కడే మన రాహుల్ గాంధీ గారు ఇంకా మిగతా విపక్ష నేతలు గట్టిగా గొంతు ఎత్తారు. ఇది జనం ఇచ్చిన తీర్పు కాదు, ఇది పక్కా సిస్టమ్ మేనేజ్మెంట్ అని రాహుల్ గాంధీ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇలాంటి మాటలు వింటుంటే వ్యవస్థ మీద అసహ్యం వేస్తోంది కదా. అయ్యో, ఇది ఒక్క హర్యానా సమస్య మాత్రమే కాదు. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిప్పండి. ఆ మధ్య బీహార్లో ఏం జరిగింది? మన తెలంగాణలో కూడా కొన్ని సంఘటనలు చూశాం కదా. ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద కేవలం అనుమానాలు కాదు, ప్రజల్లో భయం మొదలైంది. అసలు ఈవీఎం బ్యాటరీలకు ఛార్జింగ్ పట్టడం మర్చిపోయారా లేక కౌంటింగ్ అప్పుడు నిద్ర నటించారా? ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం ఎక్కడా? జనమేమో నమ్మకంగా వెళ్లి ఓట్లు వేస్తున్నారు, కాని ఆ ఓట్లు ఎవరి అకౌంట్లో పడుతున్నాయి? ఈ భయం ఇప్పుడు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎంత ఘోరం! ఇప్పుడు వినిపిస్తున్న నినాదం ఏంటో తెలుసా? మా ఓటు మాకు దక్కాలి, మా లెక్క మాకు తేలాలి. కాంగ్రెస్ ఇంకా మిగతా పార్టీలు ఓటు చోరీసే ఆజాదీ అంటే ఓటు దొంగతనం నుండి విముక్తి అని యుద్ధం చేస్తున్నారు. కానీ ఇందులో ఒక కీలకమైన మలుపు ఉంది. ఇది కేవలం ఈవీఎంల గొడవ మాత్రమే కాదు. దీనికి రాహుల్ గాంధీ గారు కులగణన అనే బలమైన అంశాన్ని జోడించారు. జితనీ ఆబాదీ ఉత్నా హక్ అని గర్జిస్తున్నారు. అంటే ఎవరు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత హక్కు రావాలి అని. దేశంలో మెజారిటీ జనాలకు న్యాయం జరగట్లేదని, దీనికి తోడు ఈ ఎలక్షన్ల అవకతవకల వల్ల పేదవాడి గొంతు నొక్కేస్తున్నారని వారి ఆవేదన. అసలు లాజిక్ ఆలోచించండి. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లేకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యం? అందుకే ఈ కులగణన, ఈ ఎలక్షన్ సంస్కరణలు రెండూ వేర్వేరు కాదు. ఇవి రెండూ మన స్వేచ్ఛకు ఊపిరిలాంటివి అని విపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. కానీ అసలు ప్రమాదం ఇక్కడే ముదిరింది. ఏం జరుగుతోంది బాస్? ఒక క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఒక టీం జెర్సీ వేసుకుని వాళ్లకి ఫేవర్గా నిర్ణయాలు ఇస్తే ఆట ఎలా సాగుతుంది? ఛీ! అలాగే తయారైంది మన ఎలక్షన్ కమిషన్ పరిస్థితి. ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులిచ్చినా ఈసీ పట్టించుకోవట్లేదు. అధికార పార్టీకి ఊడిగం చేస్తుంది అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు వెళ్ళిందంటే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్నే పదవి నుండి తొలగించాలి అనే స్థాయికి చర్చ వెళ్ళింది. ఇండియా కూటమి నేతలు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. ఓ ఎలక్షన్ కమిషన్, నువ్వు రాజ్యాంగానికి బానిసగా ఉండాలి కానీ గవర్నమెంటుకు కాదు. ఓ పెద్ద మనిషి, అసలు ఈ ఆరోపణల్లో నిజం ఉంటే మేము ఓటు ఎవరికి వేస్తున్నాం, ఎవరిని గెలిపిస్తున్నాం? ఈ ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలిస్తోంది తెలుసా? చివరికి విషయం ఏంటంటే, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ ఈరోజు బోనులో నిలబడింది. ఇది ఏదో ఒక పార్టీ గొడవ లేదా ఒక నాయకుడి వ్యక్తిగత విషయం అసలు కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం మీద జరుగుతున్న దాడి. రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రాజకీయమా అవి పక్కన పెట్టండి, కానీ ఎలక్షన్ సిస్టమ్ మీద జనాలకి అనుమానం వచ్చింది అంటే అది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాద హెచ్చరిక. నిజమేంటో బయటికి రావాలి, లేకపోతే ఓటు అనే ఆయుధం నిర్వీర్యమైపోతుంది. సో మీరందరూ ఏం చేస్తారు? కళ్ళు మూసుకుని కూర్చుంటారా? జాగ్రత్తగా గమనించండి, ప్రశ్నించండి. ఎందుకంటే దేశం మనది, నిర్ణయం మనది. నమస్తే, జై హింద్.